మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మరి బంగారం విషయంలో మహిళకి బంగారం అంటే ఆడవాళ్ళకి బంగారానికి అవినాభావ సంబంధం ఉందంటారు. మరి బంగారం విషయంలో చూసుకుంటే ఈ రోజు లకారం అయిపోయింది, ఒక లక్షకు వచ్చేసింది. మరి ఉమెన్ రోల్ ఎలా ఉంటుంది ఈ గోల్డ్ విషయంలో అంటే ఒకసారి దాని గురించి. చాలా మంది గోల్డ్ అనుకుంటే అదొక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారండి. ప్రపంచవ్యాప్తంగా నిజం చెప్పాలంటే గోల్డ్ అనేది ఒక ఎసెట్ క్లాస్, కమోడిటీలో మేజర్ పోర్షన్ అది. అంటే మిగతా ఎసెట్ క్లాసులు అంటే మనం డెట్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్స్ ఇటువి పెట్టుకుంటా ఉంటాం. కానీ ప్రపంచం మొత్తానికి బంగారం అంటే అది ఒక ఎసెట్ అయి ఉండొచ్చు, కానీ ఇండియాకి అయితే అది ఒక ఎసెట్ కాదండి, అంతకు మించి. ఓకే, ఇక్కడ ఇండియాలో పుట్టకతోటే అమ్మాయి పుట్టిందనగానే ఫస్ట్ బిగించేసేది వాళ్ళ మేనమామల వాళ్ళు ఉంగరాలతోటేనండి. ఉంగరాలు మెళ్ళలో వేస్తా ఉంటారు. అందుకని ఇండియాలో ఉమెన్ పుట్టినప్పుడు దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి అకేషన్ లింక్ విత్ గోల్డ్ ఎల్లో మెటల్ తోనే ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ అది. అది ఇన్వెస్ట్మెంట్ గురించి కాదండి, అది ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు, అదొక సంప్రదాయం, అదొక డీప్ గా మనలో ఉన్న ఒక సంప్రదాయం అనమాట. ఇప్పుడు తాలిబొట్టు అంటే ఫస్ట్ పరిగెట్టే తాలిబొట్టు అవద్దండి, బట్ గోల్డ్ లేకుండా అది అవ్వదు. అంటే మ్యారేజ్ వచ్చిందంటే కంపల్సరీగా మీరు గోల్డ్ కొనాల్సిందే. రేట్ ఎక్కువ తక్కువ సెకండరీ అండి, పడ్డా కొంటారు పెరిగినా కొంటారు. ఎందుకంటే అది అకేషన్, అది పండగలు వచ్చినా సరే, అంటే కల్చరల్ గా ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా సరే, లక్ష్మీదేవికి సపరేట్ ఫెస్టివల్ పెట్టి మనం పూజించుకుంటామండి, నగలను పూజించుకుంటాం మనం. ఓకే, అక్షయ తృతీయ అని పేరు చెప్పేసి దివాళి అని చెప్పేసి లక్ష్మీదేవికి మనం పూజ చేసుకుంటాం. మన సంస్కృతి ఒక భాగం అది. అందుకని గోల్డ్ సింధు హరప్ప నాగరికతల దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా అండ్ మహిళా జీవితాల్లో గోల్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్. అది ఇట్స్ బియాండ్ ద ఇన్వెస్ట్మెంట్. అందుకని డెఫినెట్ గా గోల్డ్ అంటే అటాచ్మెంట్ ఉంటుంది. ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా ఇండియాలో ఆ గోల్డ్ గురించి మాట్లాడుతాం, ఎందుకంటే మన జీవితంలో ఒక పార్ట్ కాబట్టి ఇండియన్ ట్రెడిషనల్స్, ఇండియన్ ఫెస్టివల్స్, ఒక హ్యూమన్ పర్టికులర్ గర్ల్ చైల్డ్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత ప్రతి అకేషన్ లో కూడా గోల్డ్ ఇంపార్టెన్స్ మనం కాదనలేము. రెండోది, గోల్డ్ పెట్టుకోవడం ద్వారా వచ్చే ఆ బ్యూటీ, ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి కాదండి, అంతకు మించి. అందుకే చాలా మంది షాపుల్లో అటు పెట్టుకుని ఇటు పెట్టుకొని అది చూసి ఇటు చూసి అది ఆ అట్మాస్ఫియర్ అనేది, ఆ ఎంజాయ్మెంట్ మామూలుగా రాదు. అందుకని గోల్డ్ వల్ల ఏంటంటే ఆ బ్యూటీ ఎన్హాన్స్మెంట్ అవుతుంది, ప్లస్ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. అందుకే చాలా మంది ఇన్స్టాల్మెంట్లు కొంచెం కొని దాన్ని కొనుక్కుంటారు. అది రెండోది. అంటే మూడోది ఫైనాన్స్ సెక్యూరిటీ అండి. అంటే బంగారం ఎప్పుడు కూడా స్త్రీధనం, అది వాళ్ళ పుట్టింటి నుంచి వస్తుంది. ఈ స్త్రీధనం కూడా మళ్ళీ వాళ్ళ కూతురికి వెళ్తుందండి. అందుకని ల్యాండ్ మెంట్ ఫర్ మేల్స్, గోల్డ్ మెంట్ ఫర్ ఉమెన్స్. అది దాన్ని ఎవరు టచ్ కూడా అది అన్రిటన్ రూల్ అండి. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా అంటే హిందువుల ప్రకారం ఏంటంటే స్త్రీధనం ఎప్పుడు కూడా స్త్రీ సొంతం, వాళ్ళ సాక్షాత్ హస్బెండ్ కూడా దాని మీద పెట్టడం లేదని డిక్లేర్ చేసింది. అంతే, స్త్రీధనం అంతే. వాళ్ళ ఒకతరం నుంచి ఇంకో తరంకి వెళ్ళిపోతా ఉంటుంది అది. అంటే అది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదండి. ఇంకా అది ఎప్పుడో ఇక జీవితంలో సర్వం కోల్పోయాము అనుకున్న టైంలో లాస్ట్ ఆప్షన్ గా మనం బంగారాన్ని వాడతాం, కానీ ఎమర్జెన్సీ కోసం అట్లా దాన్ని వాడతాం. అందుకని స్త్రీలకి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అది ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనమాట అది. అందుకని అది జస్ట్ ఎల్లో మెటల్ కాదండి, అంతకు మించి ఉమెన్ జీవితంలో ఒక భాగం అనమాట అది. సో అది వాళ్ళ ఫైనాన్స్ సేఫ్టీ సెక్యూర్ కోసం వాళ్ళు గోల్డ్ వెపన్గా వాడుతుంటారు. అలాగే సెంటిమెంటల్ వాల్యూ. ఓకే, వాళ్ళ మదర్ ఇచ్చింది, మా మదర్ ఇచ్చింది, మా అమ్మమ్మ ఇచ్చింది, వాళ్ళ జ్ఞాపకార్థం, వాళ్ళ మెమొరీస్ ని మనం ఎన్రిచ్మెంట్ కోసం వాడుతూ ఉంటాం, దానికోసం వాడతారు. అంటే అన్నింటికీ మించి మెటీరియలిజం దాటి మనం చూసుకుంటే అవి సంస్కృతంలో ఒక భాగం, మన కల్చర్లో ఒక భాగం, సొసైటీ ఆఫ్ స్టేటస్ సింబల్ ఒక భాగం. అది మళ్ళీ ప్లస్ ఎన్హాన్స్మెంట్, బ్యూటీకి, కాన్ఫిడెన్స్ కోసం వాడుతూ ఉంటారు. అట్లా ఒక స్త్రీ జీవితంలో ప్రతి స్టేజీలో ఇన్ఫ్లుయెన్స్ చేసేది అనమాట. ఓకే, అండ్ అందుకని ప్రతి చోట ఆ గోల్డ్ యొక్క ఆ బ్రైట్నెస్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. అందుకని గోల్డ్ రేట్ పెరిగిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లేడీసే ఉంటారండి. జెంట్స్ ఎఫెక్ట్ అవరా అంటే అవుతారు, బట్ ఆ రేంజ్ లో కాదు. ఎందుకంటే వాళ్ళకున్న అటాచ్మెంట్ అలాంటిది. ఇప్పుడు పెళ్ళంటే ఉండి పోస్ట్పోన్ చేసుకోలేం కదా. ఇప్పుడు అందరూ అంటారు గోల్డ్ ఇంత రేటు పెరిగితే కొనుక్కోపోతే ఏమవుద్ది అంటారు. కరెక్టే, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే నువ్వు కొనుక్కోపోయినా ఏం కాదు, ఎస్ట్ కాదు ఇంకో ఎసెట్. బట్ మ్యారేజెస్ ఎలా పంపిస్తారు? రోజుకి 300 రూపాయలు పోయే కూలీలు ఉన్న ఈ రోజుల్లో వాళ్ళ ఇంట్లో పెళ్లికి కనీసం 1 తులం బంగారం, 1 గ్రామ్ బంగారం కావాలంటే ఈ రేట్ల దగ్గర కొనే స్థితి వాళ్ళకు ఉందండి.
అందుకని ఇండియాలో గోల్డ్ ఒక ఎసెట్ లా అనే బదులు ఒక యూటిలిటీ అంటాం బెటర్ ఏమో. అది యూటిలిటీ అది ఇక్కడ. ఎందుకంటే పెళ్లి అన్నప్పుడు కంపల్సరీ ఎంతో కొంత ఉండాల్సిందే. అది 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 ఎక్కువ. ఒకప్పుడైతే టోటల్ మ్యారేజ్ ఎక్స్పెన్స్ లో గోల్డ్ అనేది ఒక పార్ట్ లాగా ఉండేది. ఇప్పుడు మ్యారేజ్ అంతా గోల్డ్ చుట్టూ రన్ అవుతుందండి. ఎందుకంటే అంతగా పెరిగిపోయింది. ఒక వారం రోజులు ఆగుదామంటే అది ఎంత దూరం వద్దా అని భయపడుతున్నారు అందరూ. అంతగా పెరుగుతుంది. ఈ మధ్య ఈ ట్రంప్ టారిఫ్ బిగిన్ చేసిన తర్వాత ఈ డాలర్ ఇండెక్స్ డ్రాపింగ్ స్టార్ట్ అయిన తర్వాత టూ మచ్ పానిక్ గా పెరిగిపోతుంది అనమాట. అది ఆ స్పీడ్ చూస్తే ఇంతకుముందు హిస్టరీలో ఎప్పుడు లేదనమాట. అందుకని గోల్డ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ పర్టికులర్ ఇది మ్యారేజ్ సీజన్ ఇండియాలో పర్టికులర్ గా. అంటే వేరే కంట్రీలో గోల్డ్ అంత ఇంపార్టెన్స్ ఉండదు, కానీ ఇండియాలో మ్యారేజ్ అంటేనే గోల్డ్ అండి. అలాంటిది గోల్డ్ ఈ రేట్ లో ఉండటం అనేది కొంచెం మధ్యతరగతి కుటుంబాలకి కొంచెం ఇదేనండి. అండ్ అబ్బాయిలకైతే పెద్ద అనిపించేదేమో కానీ పెళ్లికి వచ్చిన అమ్మాయిలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్లు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ ఈవెంట్ అది, అంతే, ఇండియన్ సెంట్రిక్ కాదండి. గ్లోబల్ గా డిమాండ్ వస్తుంది, అది పెరుగుతా ఉందన్నమాట. అది ఓకే. లాస్ట్ ఇయర్ ఒక్కటే 35% దాకా పెరిగింది. ఇండియాలో ఉన్న ప్రైవేట్ గోల్డ్ పబ్లిక్ దగ్గర ఉన్న గోల్డ్ 24,000 టన్నులు అండి. అది ప్రపంచంలో టాప్ 10 ఉన్న బ్యాంకుల దగ్గర ఉన్నంత. ఈవెన్ ఆర్బీఐ కూడా లాస్ట్ ఇయర్ 400 టన్నుల గోల్డ్ సేకరించిందండి. మొత్తం ఇప్పుడు ఆర్బీఐ దగ్గర రఫ్ గా 870 టన్నుల గోల్డ్ ఉంది ఆర్బీఐ దగ్గర. ఇండియాలో ఈ పబ్లిక్ దగ్గర ఉన్న గోల్డ్ 24,000 టన్నులు అకార్డింగ్ టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం అనమాట. దాని వాల్యూషన్ ఎంత అంటే 220 లక్షల కోట్లు అండి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. 220 లక్షల కోట్లు. లాస్ట్ కి గోల్డ్ లోన్స్ కూడా ఎంత పెరుగుతుందంటే ఈ సంవత్సరం అది 1.5 lakh crores చేరిందండి గోల్డ్ లోన్స్. అంటే 77% గ్రోత్ ఉంది. చివరికి ఆర్బీఐ కూడా భయపడి ఈ గోల్డ్ లోన్స్ లెంత్ ఎంత దూరం పోద్దు అని చెప్పేసి దాని మీద నియంత్రణ ఏం లేదని చెప్పేసి రీసెంట్ గా వాటి మీద కూడా నియంత్రణ పెట్టింది అనమాట. గోల్డ్ లోన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కనుక్కోండి, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి, వాళ్ళు ఏలం పట్టేసేటప్పుడు ఈ పర్టికులర్ ప్రొసీజర్ ఇండియా మొత్తం యూనిఫామ్ గా ఉండాలని చెప్పేసి ఆర్బీఐలో గైడెన్స్ కూడా పెట్టారనమాట. అందుకని గోల్డ్ పెరిగే కొద్దీ ఈ గోల్డ్ లోన్స్ ఇవి ఎక్కువతా ఉంటాయి అనమాట. మొత్తానికి అన్ఫార్చునేట్లీ ఇది మ్యారేజ్ సీజన్ లో వచ్చిందండి. అందుకని ఈ సంవత్సరం మ్యారేజ్ ఉన్న వాళ్ళందరూ ఎంతకంత ఎఫెక్ట్ అవుతా ఉంటారు అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మీరు అన్నట్టుగా పెళ్లి టైంలో పెట్టిపోతలు అంటారు కదా సార్. ముఖ్యంగా ఈ బంగారం విషయంలో మా అమ్మాయికి ఇంత పెడదాం అంత పెడదాం అనుకున్నారంట. మరి ఇప్పుడు 1,00,000 వచ్చేసింది, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు వాళ్ళు? ఇంత ముందు అయితే ఇట్లా 100 గ్రాములు పెడతా అనే వాళ్ళు ఇప్పుడు 100 గ్రాములు బదులు లేదు 20 లక్షలు గోల్డ్ పెడతాము, 10 లక్షలు గోల్డ్ పెడతాం అని చెప్పారండి. ఎందుకంటే గోల్డ్ ఈ రేట్లు ఈ రోజు మార్నింగ్ మార్కెట్ 9:15 అప్పుడు ఓపెన్ అయిన ఒక్క సెకండ్ కి గోల్డ్ 2.5% పెరిగిందండి. గోల్డ్ ఈటీఎఫ్ ఏది ఒక్క సెకండ్ గానే చెప్పేది, మార్నింగ్ ఓపెనింగ్ లోనే. అంటే మీరు ఊహించండి ఎంత ర్యాపిడ్ గా పెరుగుతుందో. తెల్లారితే ఎక్కడ ఉంటుందో అనే దాని మీద కూడా స్పెక్యులేషన్ నడుస్తుంది. అంత అన్సర్టనిటీలో ఉందండి. దాని మీనింగ్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా వేరే అసెట్లన్నీ డిస్కంఫర్ట్ గా ఉన్నాయి, అన్సర్టనిటీ నడుస్తుంది. సేఫ్టీ కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ గోల్డ్ తోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఇండియాలో ప్రాబ్లం కాదు, వరల్డ్ వైడ్ గా ఉంది అది. యాక్చువల్గా 1990 నుంచి 2025 వరకు మనం లెక్కేసుకుంటే అన్ని అసెట్లో కల్లా పర్టికులర్గా ఈక్విటీ అసెట్స్తో పోల్చుకుంటే గోల్డ్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయంటే ప్రపంచం అన్ని స్టాక్ మార్కెట్లో ఒక అమెరికా, తైవాన్, ఇండియా మినహాయిస్తే మిగతా కంట్రీలు అన్నింటిలో గోల్డ్ పెడితే ఎక్కువ వచ్చిందండి స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ. అంటే గోల్డ్ అనేది యూనివర్సల్ మెటల్. మనం ఇండియన్స్ పిచ్చామనుకుంటున్నాం, ఇండియాకి ఒకటే కాదండి, ఏ కంట్రీలో ఉన్నా సరే గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అసెట్ క్లాస్. అండ్ మిగతా అసెట్ క్లాసులు ఎప్పుడైతే అన్సర్టనిటీ వస్తుందో సేఫ్టీ కోసం అందరూ గోల్డ్కి వెళ్తూ ఉంటారు. అట్లా గోల్డ్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. పర్టికులర్గా చైనాలో టూ మచ్ డిమాండ్ ఉందండి. ఇప్పుడు వాళ్ళు మంత్లీ 5 tons అఫీషియల్గా ఉంటున్నారు, అన్అఫీషియల్గా 50 tons కొంటున్నారు అని చెప్పేసి రూమర్ అనమాట మార్కెట్లో. మొత్తానికి ఈ అన్సర్టనిటీ అండ్ ఈ లాస్ట్ 3 years నుంచి వరల్డ్ వైడ్ వార్స్, ఈ ట్రంప్ ట్రేడ్ వారు, ఇజ్రాయెల్ వారు, పాలస్తీనా వారు అండ్ రష్యా యుక్రెయిన్ వారు, ఈ వార్లు పుణ్యం అంటూ వేరే అసెట్ల అన్సర్టనిటీ గురవుతున్నాయి కాబట్టి వీటికి హ్యూజ్ డిమాండ్ వస్తుంది అనమాట. అన్ఫార్చునేట్ ఇండియాలో మ్యారేజ్ సీజన్ బిగిన్ కాబట్టి ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతా ఉంటారు. అండ్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఈ అసెట్లో పెట్టకపోతే ఏమవుద్ది అనుకోవచ్చేమో కానీ బట్ మ్యారేజెస్ వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోలేరు ఇలాంటి, కాబట్టి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా
ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.